హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు డాక్టర్ అశోక్స్ అకాడమీ. సో ఇవాళ మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నా సరే, ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక బిట్టు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అడగడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సాధారణంగా జనరల్గా ఒక క్వశ్చన్ అయితే ఇది అడుగుతూ ఉన్నారు. మేబీ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, మేబీ ఇంకా గ్రూప్స్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పీసీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, గురుకుల ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనం ఇవాళ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. సో నౌ let us understand what is question tag with this example. Now she is playing chess. సో ఇక్కడ జనరల్గా మనం ఒక స్టేట్మెంట్ని తీసుకొని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాం మనం జనరల్గా? లెటర్ సే ఇప్పుడు ఇక్కడ కామా కాకుండా ఫుల్ స్టాప్ ఉంది అనుకోండి. ఓకే, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అనేది చెస్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. సో దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాం మనము? ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని మనము సబ్జెక్ట్ ముందు తీసుకెళ్తాం. ఓకే, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, దెన్ ప్లేయింగ్ అనేది V4 అవుతుంది, దెన్ చెస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది జనరల్గా వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందండి? జనరల్గా సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీత లవ్స్, ఓకే డబల్ ఏనా? ఇక్కడ డబల్ ఏ రాసుకున్నాం. సీత అంటే దీర్ఘం కదా. Wait, let me change this. So Sita loves Geeta అని అన్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సీత అనేది సబ్జెక్ట్ అవుతుంది, లవ్స్ అనేది వి అవుతుంది, వర్బ్ అవుతుంది, గీత అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది జనరల్గా మనకు ఒక స్టేట్మెంట్లో, సాధారణమైన స్టేట్మెంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్. ఓకేనా? సో ఇలా కాకుండా జనరల్గా ఇంకొక స్ట్రక్చర్ ఏముంటుంది అని అంటే సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది ప్లస్ మెయిన్ వెర్బ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అదే స్ట్రక్చర్ ఇక్కడ ఉంది, చూద్దాం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా, షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది V4 అవుతుంది, దెన్ చెస్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సరే, V4 అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే వి అనేది అయితే ఉంది కదా, వెర్బ్ అనేది అయితే ఉంది కదా. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక స్ట్రక్చర్గా మనం గుర్తించవచ్చు. రైట్? సో జనరల్గా మరి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఏ టెన్స్కి సంబంధించింది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి టెన్స్ అవుతుంది. ఓకే, ఇదంతా మనం స్ట్రక్చర్ని అర్థం చేసుకునేటువంటి భాగంలో మనం ఇదంతా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నౌ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ అనుకుందాం, కామా కాదు ఫుల్ స్టాప్ అనుకుందాం ఇక్కడ. ఓకే, ఫుల్ స్టాప్ పెట్టాం అనుకుందాం. రైట్? కామా కాకుండా షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ ఫుల్ స్టాప్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాం మనం సాధారణంగా? ఇప్పుడు షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా ఇక్కడ. సో సబ్జెక్ట్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో, అంటే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కదా ఇక్కడ. ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందనంటే అది క్వశ్చన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ రాసినావు, ఈ షీ ప్లేయింగ్ చెస్, క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం. సో దేర్ఫోర్ ఇట్స్ బికమ్ క్వశ్చన్. అంటే స్టేట్మెంట్ అనేది క్వశ్చన్ రూపంలో మారుతుంది. ఎప్పుడు మారుతుంది అని అంటే ఎప్పుడైతే మనం హెల్పింగ్ వెర్బ్ని మనము సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తామో అప్పుడు అది క్వశ్చన్గా మారుతుంది. రైట్? సో దీన్ని మనం క్వశ్చన్ అంటాం. అయితే జనరల్గా ఒక స్టేట్మెంట్ని వాడి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, చాలా పెద్దగా ఉంది కదా ఇది. సో దానికి బదులు మనం ఒక చిన్న క్వశ్చన్ చేస్తే బాగుంటుంది కదా.
ఎందుకనంటే బికాస్ సి యూజువల్లీ ద టెండెన్సీ ఆఫ్ ద స్పీకర్స్ ఈజ్ ఆల్వేస్ దే యూస్ స్మాలర్ వర్డ్స్ టు మేక్ ద థింగ్స్ ఆర్ టు నో ద థింగ్స్. ఓకే, చిన్న చిన్న పదాలని మనం ఎక్కువ వాడడానికి ఇష్టపడతా ఉంటాం. పెద్ద పదాలతో పోల్చినప్పుడు చిన్న పదాలతో మనం అడగడానికి లేదంటే తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఇంత పెద్ద క్వశ్చన్, ఇప్పుడు షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అనే దాన్ని ఈజ్ షీ ప్లేయింగ్ చెస్ అనేటువంటి పెద్ద క్వశ్చన్ వేసే బదులు ఒక చిన్న క్వశ్చన్ వేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా తెలుసుకోవడానికి, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, రైట్? సో ఆ విధంగా మనం ఒక చిన్న క్వశ్చన్ ట్యాగ్ని మనం రాసుకుంటే, ఒక చిన్న క్వశ్చన్ రాసుకుంటే బాగుంటుంది కదా. సో అది ప్రయత్నం చేద్దాం మనం. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. సో మరి క్వశ్చన్ని, ఒక చిన్న క్వశ్చన్ రాయాలంటే ఏం చేయాలి మరి? ఆబ్వియస్గా ఇప్పుడు ఏం చేసినాం మనం, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ని బిఫోర్ సబ్జెక్ట్ తీసుకెళ్ళాం కదా. సో అదేవిధంగా ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ని ఫస్ట్ రాసుకుందాం. హెల్పింగ్ వెర్బ్ ఏముంది ఈ సెంటెన్స్లో, ఈ స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ఈజ్ ఉంది. చలో ఈజ్ రాసుకుందాం. నెక్స్ట్ ఏముంది? ఈజ్ తర్వాత ఏం రావాలి మనకు? సబ్జెక్ట్ రావాలి కదా. సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంది, రైట్? షీ రాసుకుందాం, షీ కూడా రాసుకుందాం, రైట్? సో నౌ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కదా. స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కదా. సో నెగిటివ్ క్వశ్చన్ రాసుకోవాలి, క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి, రైట్? సో ఇక్కడ దాన్ని నాట్గా మనం, అంటే నాట్ ఈజ్, ఇప్పుడు ఈజ్ నాట్ని షార్ట్ ఫామ్ చేస్తే ఏమవుతుంది? ఈజంట్ అవుతుంది. సో ఈ ఈజంట్ అనేటువంటి దాన్ని ఏమంటాం అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అని అంటాం మనం. దాన్ని ఏమంటాం? కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం మనం. అంటే షార్ట్ ఎండ్ వర్షన్ ఆఫ్ ఈజ్ నాట్, షార్ట్ ఎండ్ వర్షన్ ఆఫ్ ఈజ్ నాట్ని మనం రాసుకుంటాం. సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ? ఈజంట్ షీ అనేటువంటిది అవుతుంది. సో ఇక్కడ ఈ చిన్న భాగం ఏదైతే ఉందో, ఈజంట్ షీ అనేటువంటి చిన్న భాగం ఏదైతే ఉందో, దీన్ని మనము క్వశ్చన్ ట్యాగ్గా పిలుస్తాము. ఓకేనా? ఇది అంటే చిన్న క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంది? ఒక చిన్న పదాన్ని మనం వాడతాం. చిన్న పదాన్ని వాడి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో అదే. సో ఇది ఇప్పుడు ఈజ్ షీ ప్లేయింగ్ చెస్ అనేటువంటి దానికి ఇజంట్ షీ అనే దానికి తేడా లేదా? ఇదేమో చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. సో చిన్న క్వశ్చన్ని మనం ఏమంటాం అనంటే ట్యాగ్ అంటాం. దట్స్ ఇట్. ఇదే క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి అర్థం, రైట్? సో నౌ ఇక్కడ షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అన్నప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది ఇప్పుడు మరి చెప్పండి? ఈజంట్ షీ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈజంట్ షీ అనేది వస్తుంది. సో ఇది పాజిటివ్లో ఉంది, స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి. ఒకవేళ సపోజ్ షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అని అందాం అనుకున్నాం. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అంటే నాట్ అనేది ఆల్రెడీ ఉంది కదా. ఇక ఇక్కడ నాట్ ఎందుకు? మళ్ళీ నాట్ రాయొద్దు, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా. సో అంటే స్టేట్మెంట్ అనేది ఏంటి? నెగిటివ్లో ఉంది. సో స్టేట్మెంట్ నెగిటివ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాయాలి? పాజిటివ్ రాయాలి. సో ఈ షీ క్వశ్చన్ మార్క్, దట్స్ ఇట్. అట్లా అంటే నెగిటివ్లో వస్తేనేమో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్, పాజిటివ్లో వస్తేనేమో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, ఇలా మనం రాసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇంకా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్? దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్. దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్ అంటే ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తావు? దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్, లెట్స్ సే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది అనుకున్నావు. క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ఏదో చూడాలి. సబ్జెక్ట్ అనేది దే అవుతుంది కదా. హెల్పింగ్ వెర్బ్ అనేది ఏంటి? హ్యావ్ అవుతుంది. హ్యావ్ ఇస్ ద హెల్పింగ్ వెర్బ్. సో హెల్పింగ్ వెర్బ్ని మనం ఏం చేయాలి? బిఫోర్ ద సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి. సో హ్యావ్ దే నాట్ ఫినిష్డ్ ద వర్క్ క్వశ్చన్ మార్క్ అవుతుంది, రైట్? ఇది చాలా పెద్దగా ఉంది కదా. మరి చిన్న క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో చిన్న క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి మరి? ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి కదా. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ చేద్దాం. హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? హ్యావ్, రైట్? సో హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ రాసుకున్నాం. నౌ ఇక్కడ ఏంటి? నాట్ అనేటువంటిది ఉంది కదా, ఆల్రెడీ నాట్ అనేది ఉందిగా. అంటే ఏంటి? ఈ సెంటెన్స్ మొత్తం ఎందులో ఉంది? పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి? పాజిటివ్ రాయాలి, రైట్?
సో పాజిటివ్ అన్నప్పుడు ఇప్పుడు నాట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఇక కాంట్రాక్టెడ్ ఫామ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో హెల్పింగ్ వర్బ్ రాసినాం, దెన్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం రాసుకోవాలి మనం, సబ్జెక్ట్ రాసుకోవాలి. సబ్జెక్ట్ ఏముంది, దే, కథం రాసేసి, దట్స్ ఇట్. బస్ హ్యావ్ దే క్వశ్చన్ మార్క్, అంతే అయిపోయింది ఇక. ఇట్లా సో ఇట్లా మనం క్వశ్చన్ ట్యాగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రియా లైక్స్ ఐస్ క్రీమ్. ప్రియా లైక్స్ ఐస్ క్రీమ్ అని అన్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటి, ప్రియా అనేది సబ్జెక్ట్ అవుతుంది, లైక్స్ అనేది వెర్బ్ అవుతుంది, ఐస్ క్రీమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ లైక్స్ అని అన్నాం. మరి లైక్స్ అని అంటే మరి ఏంది, ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ చేసినాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ చేసినాం. ఓకే. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంది, హెల్పింగ్ వెర్బ్ లేదు. హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఏం చేయాలి అని అంటే మనము ఈ సెంటెన్స్ ఎందులో ఉందో కనిపెట్టాలి ఫస్ట్. అంటే ద సెంటెన్స్ బిలాంగ్స్ టు విచ్ టెన్స్, అంటే సబ్జెక్ట్ ప్లస్ లైక్స్ అని అంటే V1 అవుతుంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇది. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి, డూ ఉంటుంది, డస్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి, డూ ఉంటుంది, డస్ ఉంటుంది. మరి డూ ఏ సబ్జెక్ట్స్కి వాడతాం మనము, ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దేలకు మనం డూ వాడతాం. మరి డస్ దేనికి వాడతాం, ఏ సబ్జెక్ట్స్ వాడతాం మనము, హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్లకు మనం డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడతాం. సో అంటే ప్రియా ఈజ్ ద సబ్జెక్ట్ కదా ఇక్కడ, అంటే ప్రియాని మనం షీ కూడా అనొచ్చు కదా, వీ కెన్ రీప్లేస్ విత్ షీ ఆల్సో, రైట్. సో అంటే షీ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఏం వాడతాం మనం, డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడతాం. సో కాబట్టి ఇక్కడ మనం డస్ తోటి మొదలు పెడదాం. డస్ అనేది రాసినాం. నౌ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డస్ తోటి మొదలు పెడతాం. ఓకే, బాగుంది, రైట్. నౌ ఇక్కడ ఏం కావాలి మనకు, సబ్జెక్ట్ కావాలిగా. ప్రియా ఉంది, ప్రియా ప్లేస్లో ఏం వాడచ్చు మనం, షీ వాడచ్చు. ఓకేనా, రైట్, షీ వాడతాం మనం. ఓకే. నౌ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియా లైక్స్ ఐస్ క్రీమ్ అనేది పాజిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా? ఇట్స్ ఏ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు, పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏం రాసుకోవాలి, నెగిటివ్లో రాసుకోవాలి. అంటే నెగిటివ్లో రాయాలంటే ఏంటి, నాట్ అనేది వాడాలి కదా. ఓకే. డస్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డజంట్ అవుతుంది. అంటే ఇదేంటి, కాంట్రాక్టెడ్ ఫామ్ అంటుంది దీన్ని. అంటే షార్ట్ ఎండ్ వర్షన్ ఆఫ్ డస్ నాట్. కాంట్రాక్టెడ్ ఫామ్ని షార్ట్ ఎండ్ వర్షన్ ఆఫ్ డస్ నాట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మరి, డస్ ఆల్రెడీ రాసినాం కదా, మనం షార్ట్ ఎండ్ వర్షన్ నాట్ పెట్టుకోవాలి. ఓకే. సో డజంట్ షీ క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ ట్యాగ్గా మనం గుర్తించవచ్చు. ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి రాసుకోవాలి. వెరీ సింపుల్. ద బేసిక్ రూల్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈస్, if the statement is positive then you have to write the negative question tag. If the statement is negative then you have to write the positive question tag. That's it. అంతే. ఓకేనా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాము వెంట్ టు ద మార్కెట్. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. ఎగ్జాంపుల్ ఊరికే అట్లా ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు ఇది స్టేట్మెంట్. మరి దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తావు నువ్వు, హెల్పింగ్ వెర్బ్, యూ హ్యావ్ టు బ్రింగ్ ద హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. అవును కదా. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా, లేదు. మరి ఏం చేయాలి, సో మనం సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో కనిపెట్టాలి. అంటే ఏంటి, రాము అనేది సబ్జెక్టు, వెంట్ అనేది ఏంటి, V2, టు ద మార్కెట్ లెటస్ ఏ, అంటే టు ద మార్కెట్ అనేది ఆబ్జెక్టుగా అనుకుందాం. ఓకేరా, రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు సింపుల్ ఏంటి, సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. సో కాబట్టి మరి సింపుల్ పాస్ట్లో ఏం హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి మనకు అని అంటే, డిడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అంటే ఐకి కావచ్చు, వీకి కావచ్చు, యూకి కావచ్చు,
హీకి కావచ్చు, షీకి కావచ్చు, లేదు ఇట్కి కావచ్చు, లేదు దేకి కావచ్చు. రైట్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా డిడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ మనం వాడుతాము. రైట్, మరి హెల్పింగ్ వెర్బ్ ఏందనేది తెలిసింది. సో ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే ఏం చేయాలి, మనము డిడ్ తోటి స్టార్ట్ చేయాలి కదా, అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి కదా. రైట్, సో హెల్పింగ్ వెర్బ్ రాసుకుందాం ఇక్కడ. ఓకేనా, నౌ హెల్పింగ్ వెర్బ్ రాసినాం, బాగానే ఉంది. మరి ఇక్కడ ఇది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? ఇది పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్లో ఉన్నప్పుడు మరి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? నెగిటివ్లో రాయాలి. ఓకేనా, రైట్. అంటే మరి నెగిటివ్ కాంట్రాక్టెడ్ ఫామ్ ఏది? డిడ్, అంటే నాట్ రాయాలి కదా ఇక్కడ. డిడ్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది? డింట్ అవుతుంది. ఓకే, డింట్ అనేటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్ వస్తుంది. రైట్, సో ఇక్కడ మనం డింట్ అనేది రాసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. మరి సబ్జెక్ట్ అనేది రాము అని ఉంది. సో రాము అనేది, రాము కెన్ బి రీప్లేస్డ్ విత్ హీ ఆల్సో. హీ కూడా అనొచ్చు కదా, రాముని మనం అతను అని కూడా అనొచ్చు కదా, హీ అంటే అతను కదా. సో అతను అనేటువంటి, హీ అనేటువంటి ప్రణౌన్ ఇక్కడ మనం రాస్తాం. అండ్ క్వశ్చన్ మార్క్, దేర్ ఫోర్ ఇట్స్ ఏ క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, షీ విల్ కమ్ టుమారో. షీ విల్ కమ్ టుమారో. సో ఇక్కడ సింపుల్ ఏం లేదు, హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంది? విల్ ఉంది. సో ఇక్కడ విల్ రాసేసి, రైట్. మళ్ళీ విల్ తర్వాత ఏం రాయాలి? సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాసేసి, ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? సెంటెన్స్ పాజిటివ్లో ఉంది. రైట్, పాజిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం రాయాలి? నాట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే విల్ ప్లస్ నాట్ ఈక్వల్ టు వోంట్ అవుతుంది. ఓకేనా, షార్ట్ ఫామ్. రైట్, సో కాబట్టి ఇక్కడ విల్ కాకుండా ఇక్కడ ఏం రాయాలి? వోంట్ షీ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి. ఓకేనా, సో ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ ద్వారా మనం క్వశ్చన్ ట్యాగ్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇవన్నీ మనం, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం అనలైజ్ చేసినాం, క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. సో నౌ అసలు క్వశ్చన్ ట్యాగ్ యొక్క పర్పస్ ఏంటి, అసలు క్వశ్చన్ ట్యాగ్ చేయడానికి స్టెప్స్ ఏంటి, ఏ స్టెప్స్ మనం ఫాలో కావాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసినాం. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్? we use the tag to confirm the truth of the statement. ఒక స్టేట్మెంట్ యొక్క ట్రూత్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనము వాడతాము. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎందుకు వాడతాము మనం అంటే, టు కన్ఫర్మ్ ద ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్ we use the question tag. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని అన్నాం. ఓకేనా, సో షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని అన్నాం. మరి ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి whether she is really going to the school or not. సో దానికోసం మనం ఏం చేస్తాము? we will use the small question, that is question tag. సో అది ఏం చేయాలి? మరి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్ మనం నేర్చుకున్నాం కదా, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కదా. సో నౌ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం రాయాలి? మనము సబ్జెక్ట్ రాసుకోవాలి. రైట్, సో సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? సబ్జెక్ట్ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం రాయాలి? నెగిటివ్ రాయాలి. నెగిటివ్ అన్నట్టు ఏంటి? ఈజ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇజంట్ అవుతుంది. ఇజంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్గా మనం గుర్తించాలి. ఓకే, సో ఇక్కడ ఇజంట్ అనేటువంటిది రాద్దాం. సో ఇజంట్ షీ తర్వాత మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. సో దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్గా గుర్తించవచ్చు. ఓకే, సో ఇది అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇజంట్ షీ? పోతుందా పోతలేదా? సో ఇట్లా ఒక చిన్న క్వశ్చన్ మనం కన్ఫర్మ్, అంటే డౌట్ వచ్చింది, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం మనం. దట్స్ ఇట్.
దానికోసం మనం క్వశ్చన్ ట్యాగ్స్ వాడతాం. ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద డౌట్స్, ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ ద ట్రూత్. ఓకేనా, దానికోసం మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేది వాడతాం. రైట్. నెక్స్ట్ స్టెప్స్ ఏం స్టెప్స్ ఫాలో అవుతామో ఒక్కసారి చూసుకుందాం మనం. స్టేట్మెంట్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ డివైడెడ్ బై కామా. ఓకే, స్టేట్మెంట్ మరియు క్వశ్చన్ ట్యాగ్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. దేని ద్వారా డివైడ్ చేయడం జరుగుతుంది అని అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్ని తర్వాత స్టేట్మెంట్ని మనం కామా అనేటువంటి పంక్చువేషన్ వాడి మనం ఆ రెండింటిని డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ లైక్స్ టీ అని అన్నాం మనం. షీ లైక్స్ టీ. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే ఏంటి? డజంట్ షీ క్వశ్చన్ మార్క్. ఓకే, డజంట్ షీ క్వశ్చన్ మార్క్ అంటే ఇదేమో క్వశ్చన్ ట్యాగ్, ఇదేమో స్టేట్మెంట్. రైట్, ఇదేమో స్టేట్మెంట్, ఇదేమో క్వశ్చన్ ట్యాగ్. ఈ రెండు ఏ పంక్చువేషన్ మార్క్ వల్ల డివైడ్ అవుతున్నాయి అని అంటే కామా అనేటువంటి పంక్చువేషన్ మార్క్ వల్ల డివైడ్ అవుతున్నాయి. అంటే ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తున్నాము. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ ద మెసేజ్, we will divide the statement as well as question tag. ఓకేనా, రైట్. సో దానికోసం మనం కామా అనేటువంటి పంక్చువేషన్ని మనం వాడతాము. నెక్స్ట్ ఏంటి అని అంటే ట్యాగ్ క్వశ్చన్ షుడ్ బిగిన్ విత్ ద స్మాల్ లెటర్. ఓకే, సో స్మాల్ లెటర్ తోటి మనం బిగిన్ చేస్తాం కదా. సేమ్ ఇప్పుడు షీ లైక్స్ కాఫీలో ఆర్ షీ లైక్స్ టీలో డజంట్ షీ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది క్వశ్చన్ ట్యాగ్. అంటే ఈ డజంట్ అనేది మనం దేని ద్వారా స్టార్ట్ చేసినాము? స్మాల్ లెటర్ ద్వారా స్టార్ట్ చేసినాం కదా. డి అనేది క్యాపిటల్ వాడలేదు కదా మనం. సో స్మాల్ లెటర్, ఇట్ మస్ట్ బి స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇట్ షుడ్ ఎండ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. అంటే ది క్వశ్చన్ ట్యాగ్ అనేది దేని చేత ఎండ్ అవ్వాలి? క్వశ్చన్ మార్క్ ద్వారా మనం ఎండ్ చేయాలి. అంటే లాస్ట్ మనం క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. రైట్. నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ద పర్సనల్ ప్రొనౌన్స్ లైక్ ఐ కానీ, వి కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో. అంటే ఇప్పుడు షీ లైక్స్ టీలో షీ అనే సబ్జెక్ట్ అవుతుంది కదా. ఓకే, షీ అనే సబ్జెక్ట్ అవుతుంది కదా. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో యూ హ్యావ్ టు యూజ్ ఐదర్ ఇలా కాదు, జస్ట్ గివ్ మీ 1 minute, లెట్ మీ రైట్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రాము లైక్స్ టీ. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? డజంట్ డాష్. ఇక్కడ ఏం పెట్టాలి, ఏం ప్రొనౌన్ పెట్టాలి ఇక్కడ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం లాస్ట్ పాయింట్లో. సో ఎనీ వన్ ఆఫ్ ద పర్సనల్ ప్రొనౌన్, మేబీ ఐ కావచ్చు, వి కావచ్చు, యూ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దే కావచ్చు, షుడ్ బి యూజ్డ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ అని అన్నాం. అంటే ఇప్పుడు రాము అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా, లైక్స్ ఇక్కడ రాము లైక్స్ టీ. సో లైక్స్ అనేది V1 అవుతుంది కదా, టీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. రైట్, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ రాసుకున్నాము. రైట్, హెల్పింగ్ వర్బ్ రాసుకున్న తర్వాత సబ్జెక్ట్ రాయాలి కదా. సబ్జెక్ట్ అనేది రాము ఉంది. మరి రాము రాయాలన్నా ఇక్కడ రాము అనేది నేమ్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి నేమ్ ఆఫ్ ద పర్సన్ రాయకూడదు ఇక్కడ. సో యూ హ్యావ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఫామ్, రాము అనేది నౌన్ ఫామ్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఫామ్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రొనౌన్. ఓకే, సో ప్రొనౌన్స్ ఏంటి? ఇవన్నీ ప్రొనౌన్సే కదా. ఈ ప్రొనౌన్స్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మనం రాయాలి. అంటే రాముని వి ఆల్సో కెన్ సే హీ, రైట్. రాము కెన్ బి రీప్లేస్డ్ విత్ హీ ప్రొనౌన్. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రైట్ హీ. డజంట్ హీ అవుతుంది. సో ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి. అంటే ఇలా పర్సనల్ ప్రొనౌన్ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. ఓకేనా, రైట్. సో అట్లా అంటే ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్కి ఈ రెండింటి మధ్య డివైడ్ చేయడానికి కామా యూజ్ చేయాలి, పంక్చుయేషన్ మార్క్. తర్వాత ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్, దెన్ it should end with the question mark, and any one of the personal pronouns must be used in the subject place. ఓకేనా,
ఈ ఈ ఏడిట్లో ఏదో ఒకటి మనం వాడుకోవాలి. అంటే ఇట్ షుడ్ మ్యాచ్. ఇప్పుడు రాము అని అన్నాము, రాము అని అంటే ఏంటి హీ. ప్రియా అని అన్నాము, ప్రియా అని అంటే ఏంటి షీ. ఓకే, రాము అండ్ ప్రియా అన్నారనుకో దే. రైట్, ఐ ప్లస్ రాము అండ్ ప్రియా అని అన్నారనుకో ఏమవుతుంది వి. ఓకేనా. సో ఇట్లా ఇప్పుడు మొబైల్ అన్నారనుకో మొబైల్, ఇట్. మొబైల్ అనేది ఇట్ అవుతుంది కదా అట్లా. సో మనం రైట్ ప్రొనౌన్ని, పర్సనల్ ప్రొనౌన్ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ని రాసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ రూల్. సో మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం, గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ అనేది రూల్ బేస్డ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు రూల్ లేకుండా గ్రామర్ అక్యురసీ అనేది మనకు రాదు, గ్రామర్లో అక్యురసీ అనేది మనకు రాదు. అంటే కరెక్ట్గా మనం చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సో ఫస్ట్ రూల్ ఏంటో చూద్దాం మరి. నౌ ఇక్కడ చూడండి, when there is no helping verb in a statement we use do or does or did according to the subject in the statement. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం ఎగ్జాంపుల్స్లో. సో ఇక్కడ అదే ఒక రూల్గా మనం పెట్టుకున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్ ఉంది. షీ లైక్స్ ఐస్ క్రీమ్. సో షీ లైక్స్ ఐస్ క్రీమ్ అనేది స్టేట్మెంట్. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉన్నదా? ఇప్పుడు జనరల్గా హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఏం చేస్తాం, హెల్పింగ్ వెర్బ్ని మనం ఫస్ట్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ అని అన్నాం అనుకో, షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ అని అన్నాం అనుకో. సో ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాం మనం ఫస్ట్. ఆ తర్వాత పాజిటివ్లో ఉంటే నెగిటివ్, నెగిటివ్లో ఉంటే పాజిటివ్. ఇప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ అనేది యాడ్ చేసుకుంటాం, అంటే కాంట్రాక్టెడ్ ఫామ్. కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ యాడ్ చేసుకుంటాం. దేర్ఫోర్ ఇట్స్ బికమ్ ఈజంట్. ఈజ్ నాట్ అనేది ఈజంట్ అవుతుంది. తర్వాత ఏం రాయాలి మనం, సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది, రే షీ రాస్తాం. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం, క్వశ్చన్ ట్యాగ్ అయిపోతుంది. ఇదంతా కలిపి క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే అనేది సమస్య ఇక్కడ. సో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే స్టేట్మెంట్లో ఏం చేయాలి మరి, ఇగో ఈ రూల్ పాటించాలి. హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఏదర్ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మనం వాడాలి. అన్నట్టు డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడాలి అన్నప్పుడు ఇప్పుడు షీ లైక్స్ ఐస్ క్రీమ్ అని ఉన్నది. షీ లైక్స్ ఐస్ క్రీమ్, లైక్స్ అనేది ఇప్పుడు లైక్కి ఎస్ అనేటువంటి వర్డ్ పార్టికల్ యాడ్ చేసినాం, ఒక లెటర్ యాడ్ చేసినాం ఎస్ అనేది. దేనికి, మెయిన్ వెర్బ్ ఫామ్. ఎప్పుడు యాడ్ చేస్తాము అని అంటే వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ వి యాడ్ ఏదర్ ఎస్ ఆర్ ఈఎస్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ దేనికి సంబంధించింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ ఇది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్లో ఏముంటాయి మనకు, డూ ఉంటుంది, డస్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. ఐ వి యు దే, ఐ వి యు దేలకు మనం డూ వాడతాం. హీ షీ ఇట్లకి మనం డస్ వాడతాం. సో కాబట్టి మనం ఏం రాసుకోవాలి, డస్ రాసుకోవాలి. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉంది కదా, నెగిటివ్ కాంట్రాక్టెడ్ ఫామ్ నాట్ రాసుకోవాలి. దెన్ సబ్జెక్ట్ ఏంటి, షీ. సో షీ రాసుకోవాలి, క్వశ్చన్ మార్క్. దెన్ దిట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా. అలా సింపుల్. కొంచెం ఓపికగా అనలైజ్ చేయాలి. కొంచెం ఓపికగా అనలైజ్ చేస్తే ఖచ్చితంగా మనకు మంచి మార్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి, దే ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు, మరి దే ఉన్నది. అంటే దేకి మనం ఏం వాడతాము, డూ అనేది హెల్పింగ్ వెర్బ్ వాడతాం కదా, మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రైట్, సో ఇక్కడ డూ రాసుకోవాలి. రైట్, అండ్ ప్లే క్రికెట్ ఎవ్రీడే అని అన్నాడు. సో దే ప్లే క్రికెట్ ఎవ్రీడే అనేది పాజిటివ్ కదా, పాజిటివ్ స్టేట్మెంట్ కదా. మరి ఇక్కడ మనం ఏం రాయాలి, క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకంటే దే ప్లే క్రికెట్ ఎవ్రీడే కదా, ఆడతారు కదా, లేదా కాదా అనేటువంటి విధంగా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ట్రూత్ని తెలుసుకోవడానికి, డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ వేస్తాం కాబట్టి. సో పాజిటివ్లో ఉంటే నెగిటివ్, నెగిటివ్లో ఉంటే పాజిటివ్గా మనం రాసుకోవాలి. సో ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి.
నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలి అంటే ఇప్పుడు డూ ప్లస్ నాట్ ఏమవుతుంది డోంట్ అవుతుంది ఓకేనా డోంట్ అనేటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్ అవుతుంది అంటే షార్ట్ ఫామ్ రాయాలి మనం డోంట్ తర్వాత ఏంటి ఇక్కడ ఏం సబ్జెక్ట్ ఏముంది దే ఉంది దే రాసుకోవడమే అంతే దే సో డోంట్ దే అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి రాస్తలేను నేను బట్ అక్కడ లేనప్పుడు మనం క్వశ్చన్ మార్క్ రాసుకోవాలి ఓకేనా సో డోంట్ దే క్వశ్చన్ మార్క్ విల్ బికమ్ ద క్వశ్చన్ ట్యాగ్ రైట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది తర్వాత హీ స్టడీస్ హార్డ్ సో డజంట్ హీ సో ఎందుకంటే స్టడీస్ అనేది ఉంది కాబట్టి అంటే V1 ఉన్నది కాబట్టి అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ ప్లూరల్ ఇదేమో ప్లూరల్ దే అనేది ప్లూరల్ ఇక్కడ సింగులర్ కాబట్టి ఏంటి ఐఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నట్టు సో కాబట్టి హీ అనే ఏ హెల్పింగ్ వర్బ్కి మనం హీ వాడతాము డూ వాడతామా డస్ వాడతామా ఆబ్వియస్గా డస్ వాడతాం సో ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ నాట్ కాంట్రాక్టెడ్ నాట్ యాడ్ చేసుకోవాలి తర్వాత హీ అనేది ఆల్రెడీ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ప్రొనౌన్లోనే అదే ప్రొనౌన్ మనం ఇక్కడ రాసుకుంటాం క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం దేర్ఫోర్ ఇట్ ఇస్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్ ఐ నో ద ఆన్సర్ ఇక్కడ ఏం జరిగింది ఐ నో ద ఆన్సర్ అన్నాం ఐ నో ద ఆన్సర్ అంటే ఏంటి ఇప్పుడు ఐ ఈజ్ అ సబ్జెక్ట్ నో ఈజ్ అ V1 ఆన్సర్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంతే మళ్ళీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి డూ డస్ మరి డూ దేనికి వాడతాం ఐకి వాడతాం కథం డూ రాసేసి రైట్ నెక్స్ట్ పాజిటివ్లో ఉంది కదా నెగిటివ్ రాయాలి నెగిటివ్ అంటే ఏంటి కాంట్రాక్టెడ్ నాట్ పెట్టేసి కాంట్రాక్టెడ్ నాట్ దెన్ ఐ డోంట్ ఐ అంతే అయిపోయింది డోంట్ ఐ క్వశ్చన్ మార్క్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్ యా వీ విజిటెడ్ ద మ్యూజియం ఇక్కడ చూడండి వీ విజిటెడ్ ద మ్యూజియం ఇక్కడ ఏమైంది వీ విజిటెడ్ ద మ్యూజియం అన్నప్పుడు వి అనేది సబ్జెక్ట్ అవుతుంది యా వి అనేది సబ్జెక్ట్ అవుతుంది జస్ట్ ఎ మినిట్ వి అనేది సబ్జెక్ట్ అవుతుంది విజిటెడ్ అనేది V2 అవుతుంది మ్యూజియం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దేంది సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఇది సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే సింపుల్ పాస్ట్లో హెల్పింగ్ వెర్బ్ ఏముంటుంది డిడ్ ఉంటుంది అంతే ఓకే సో డిడ్ రాసుకున్నాం మనం ఇక్కడ మరి ఇది పాజిటివ్లో ఉంది కదా నెగిటివ్ ఏంటి కాంట్రాక్టెడ్ ఫామ్ నాట్ రాయాలిగా నాట్ రాసుకున్నాం దెన్ హెల్పింగ్ వెర్బ్ ఏముంది ఆల్రెడీ ప్రొనౌన్ ఏముంది ఆల్రెడీ వి ఉంది ప్రొనౌన్ ఏముంది సో వి రాసేసుకుంటాం క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం సరిపోతుంది క్వశ్చన్ ట్యాగ్ అయిపోతుంది రైట్ సిమిలర్ ఎగ్జాంపుల్ షీ వెంట్ టు ద మార్కెట్ సో ఇక్కడ వెంట్ అనేది V2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి డిడ్ రాసుకోవాలి అంతే పాజిటివ్లో ఉంది నెగిటివ్ నాట్ రాసుకోవాలి అండ్ షీ ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది షీ రాసుకోవాలి కథం అయిపోయింది ఇంకేముంది దే ఎంజాయిడ్ ద పార్టీ సేమ్ ఇది కూడా ఎంజాయిడ్ అనేది V2 ఉంది V2 ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి డిడ్ రాసుకోవాలి పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ నాట్ రాసుకోవాలి రైట్ దే ఆల్రెడీ ఉంది కదా ప్రొనౌన్ ఉంది కదా ఆల్రెడీ అదే ప్రొనౌన్ రాసుకుంటాం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాం అయిపోతుంది కథం హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్ వర్క్స్ ఎస్ అనేది యాడ్ చేసినాం మళ్ళీ మనం మెయిన్ వెర్బ్ ఫామ్కి సో ఎస్ ఎప్పుడు వాడతాం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే వాడతాం అంటే ఏంటి ఇది ది సెంటెన్స్ బిలాంగ్స్ టు ఇప్పుడు ఇది సబ్జెక్టు ఇది V1 ఇది ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రజెంట్ అవుతుంది సో సింపుల్ ప్రజెంట్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి డూ డజన్ ఉంటాయి డూ ఉంటుంది డస్ ఉంటుంది రైట్ మనం ఇప్పుడు మరి డస్ ఏ సబ్జెక్ట్స్ వాడతాము హీ షీ ఇట్లకు వాడతాం సో ఇక్కడ హీ ఉంది కదా సో డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ రాయాలి మనం రైట్ డస్ ఓకేనా నా సో ఇప్పుడు పాజిటివ్లో ఉందిగా నెగిటివ్ రాయ్ నాట్ కాంట్రాక్టెడ్ నాట్ బెటర్ డస్ నాట్ ఈక్వల్ టు డజంట్ అండ్ హీ అనేది ఆల్రెడీ ఉందిగా ప్రొనౌనే రాసేసి ఇక్కడ ఖతం అయిపోయింది క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు బస్ ఇది క్వశ్చన్ ట్యాగ్ సో ఇలా అంటే ఇక్కడ ఒకటే రూల్ నెంబర్ 1 ఏంటి అని అంటే రూల్ నెంబర్ 1 యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే వెన్ దేర్ ఈజ్ నో హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ హెల్పింగ్ వెర్బ్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు అసలు మనకు ఎందుకంటే సింపుల్గా ఆ హెల్పింగ్ వెర్బ్ తోటి ఫస్ట్ రాస్తాం
పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాస్తాం, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాస్తాం, ప్రొనౌన్ పెడతాం, క్వశ్చన్ మార్క్ పెడతాం, కథం అయిపోతుంది. రైట్. సో స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతేనే సమస్య. లేనప్పుడు మనం ఏం చేయాలి? ఏదర్ యూ హ్యావ్ టు యూజ్ డస్, డూ ఆర్ డస్ ఆర్ డిడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఆధారంగా, ఇవన్నీ సబ్జెక్ట్లే, స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆధారంగా మనము డూ పెట్టాలనా లేదంటే డస్ పెట్టాలనా అనేది డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఓకేనా? సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ వీ విల్ కంటిన్యూ బై ద నెక్స్ట్ క్లాస్. వీ విల్ స్టార్ట్ విత్ ద రూల్ నెంబర్ 2. సో ఇవి ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన రూల్స్ అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రూల్స్ వస్తే మీకు ఈజీగా ఒక మార్క్ని మీరు జేబులో పెట్టుకున్నట్టే. ఓకేనా? సో అది విషయం. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ like it and share it with your friends who is in need. So ఈ గ్రామర్ క్లాసెస్ మొత్తం కూడా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ and try to connect with me, and if you have any doubts, please comment in the comment section so that I'll clarify your doubts. Okay, so I'll be with you till the end of your exam, official exam. Okay na? So till then, see you and bye bye.